ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్ని. మనం టీవీ అన్నది మన కోసం. ప్రస్తుతం ఇండియాకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎస్, టారిఫ్లలో పెద్ద మార్పులే జరిగాయి. 10%, 15% కాదు, ఏకంగా 50 నుంచి 18%కి వచ్చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇన్ని రోజుల పాటు 50%గా ఉన్న టారిఫ్ ప్రజెంట్ 18%కి వచ్చేసింది. దానికి గల కారణాలు ఏమిటి? సో ఇంత సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది? ట్రంప్ లాంటి ఒక నాయకుడు సడన్గా ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారు? అసలు ఇదంతా జరుగుతుంటే పాకిస్తాన్ ఎందుకు మన మీద కుళ్ళు పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ట్రంప్ ఇంత సడన్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి? 50 నుంచి సరే 20 చేస్తాడు, లేకపోతే 30 చేస్తాడు, 18%. సీరియస్లీ? ఇక ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా యుఎస్ఏ మార్కెట్లో 18% టారిఫ్తోనే వెళ్తాయి. అయితే ఇప్పుడు దీని మీద ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఆయన సెకండ్ టైం ఎన్నికయ్యాడో అప్పుడు ఆయనకి ఫస్ట్ టైం ఉన్నంత ప్రేమ ఇండియా మీద లేకుండే. ఏమైంది? దానికి గల కారణం ఏంటంటే, సెకండ్ టైం ఆయన వచ్చినప్పుడు కొంచెం ధీమా ఎక్కువైపోయింది, కొంచెం ప్రౌడ్నెస్ అనేది ఎక్కువైపోయింది. ఇక అది ఎక్కువ అవ్వడంతో ఎలాగైనా కూడా ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు ఒక లూప్ హోల్ దొరికింది. అదేంటి అంటే, అప్పటిదాకా 25% ఇస్తున్నాం, ఇక ఆ 25%కి ఇంకో 25% యాడ్ చేసి మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ 25% ఎక్స్ట్రాని 50% చేశారు. ఇక 50% చేయడంతో అప్పటికే చాలా మంది అసలు ఏంటిది ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు, ఎలా పంపించుకోమంటారు, సీ ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా కానివ్వండి, ఎలా పంపించుకోవాలి ఏంటి అనే దాని గురించి చాలా మంది క్వశ్చన్ చేశారు. కానీ గవర్నమెంట్ ఏమీ చేయలేని పరిస్థితి. సరే పోనీ ఎప్పుడో ఒకసారి తక్కువ చేస్తాడులే అనుకున్నాం. దాని తర్వాత 75 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నారు. ఇక 50 దాటకపోవడంతో అందరూ కూడా నార్మల్ అయ్యారు. కానీ ఇప్పుడు సడన్గా 18% ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతాం. ఇన్ని రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం మనం, ఇప్పుడు యుఎస్ఏ నుంచి ఆయిల్ తీసుకుంటాం. యుఎస్ఏ నుంచి ఆయిల్ తీసుకోవడం వల్ల మనకేంటంటే 50% ఉన్న టారిఫ్ని 18%కి చేశారు. కానీ ఇది అఫీషియల్గా మోదీ సైడ్ నుంచి వచ్చింది కాదు. కానీ మన ప్రధానమంత్రి మోదీతోని కాల్ మాట్లాడిన తర్వాత ఈ డిస్కషన్ అంతా సాగింది. దానికి సంబంధించి అటు ట్రంప్ తన ట్విట్టర్ వేదికగా కూడా పెట్టడం జరిగింది. అదేమిటి అంటే, నేను మళ్ళీ మా మోదీతోని నేను కలిసే పని చేస్తాను అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. ఇక ఆ ట్వీట్ తర్వాత అందరూ కూడా మనం ఇంకా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోలేమేమో అనుకుంటున్నారు. కానీ రష్యాకి మనకు ఉన్న సంబంధం అన్నదమ్ముల లాంటిది. దాన్ని కంప్లీట్గా కొలాప్స్ చేయకపోయినా వేరే ఇతర వాటికి సంబంధించి దాని దగ్గర నుంచి తీసుకుంటాం. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, వెనెజులా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ చేతిలోనే ఉంది కాబట్టి మా దగ్గర నుంచి కాకపోయినా కూడా వెనెజులా దగ్గర నుంచి తీసుకోవచ్చు. వెనెజులా దగ్గర నుంచి అయినా యుఎస్ఏ దగ్గర నుంచి అయినా ఇప్పటి నుంచి చమురు కొనబోతుంది ఇండియా అంటూ ప్రకటన జోరుగా కొనసాగింది. అయితే దానికి సంబంధించి కంప్లీట్గా మా ఇండియన్ సైడ్ నుంచి ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఈ డీల్కి సంబంధించి కంప్లీట్గా 1.4 బిలియన్ ప్రజల తరపు నుంచి ప్రధానమంత్రి మోదీ అయితే థ్యాంక్ యూ ట్రంప్ అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ 2 ట్వీట్స్ ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చెక్కలు కొడుతున్నాయి. దీనివల్ల అటు మార్కెట్కి, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి చాలా తక్కువ అవుతుంది. రేట్స్ తక్కువ అయిపోతాయి. ఎక్స్పోర్ట్స్ సంబంధించి బిజినెస్లు ఎక్కువగా అటు పంపించుకోవచ్చు. టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ ఉంది. అదే కాకుండా సీ ఫుడ్ కానివ్వండి, లేకపోతే మనకి క్లోతింగ్ బిజినెసే కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న చాలా వాటిపైన ఇప్పుడు మొత్తం మనీ కూడా తక్కువ అవుతాయి. ఇక టారిఫ్ మొత్తం కంప్లీట్గా డౌన్ అవ్వడంతో ఆ ట్యాక్సెస్ అనేవి కూడా తక్కువ అవుతాయి. మరి ఈ విషయం పైన పాకిస్తాన్కి ఎందుకు కోపం వస్తుంది? అది కూడా ఆలోచించాలి కదా. అదేంటిది, పాకిస్తాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ మొన్ననే కదా ఆయనతో వెళ్ళి మాట్లాడి ఫోటోలు దిగి అది ఇదని చేశారు అని. ఎస్, ఇదంతా జరిగింది కొన్ని రోజుల క్రితమే. అటు ట్రంప్తో వెళ్ళి మాట్లాడడము, వాళ్ళకి సంబంధించి ఫోటోలు పెట్టుకోవడం అన్నీ కూడా చేశారు. ఇక యుఎస్ఏ ట్రంప్ అయితే కంప్లీట్గా పాకిస్తాన్కి యాంటీగా మారారు. సరే ఈయనకేమైంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి 18% టారిఫ్ తగ్గించి వాళ్ళకి 90% చేశారు. అంటే ఒకే నంబర్ తేడా. కానీ ఆ ఒక్క నంబర్ తేడాతోనే ప్రజెంట్ పాకిస్తాన్లో మనకి చర్చ నడుస్తుందంటే, వాళ్ళు ఒకటయ్యారు. ఎట్ ద ఎండ్ మనకే కొంచెం టారిఫ్ని ఎక్కువగా చేస్తున్నారు అనే ప్రచారం కొనసాగుతుంది.
కానీ ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి చూస్తే 19% టారిఫ్ వాళ్ళు కట్టుకునే పొజిషన్లో లేరు. అక్కడ తినడానికి తిండికే దిక్కులేదు. అలాంటిది ఇప్పుడు ఇంకా టారిఫ్లు ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఇంకా వాళ్ళ సిచ్యువేషన్కి వస్తారు అని చెప్పేసి మనకిచ్చిన 18 దానికి సంబంధించి ఒక 1% పెంచి 19 ఇచ్చారు. దాంట్లో కూడా మేము మాకిద్దరికి సమానంగా ఇవ్వచ్చు కదా అంట. ఎలా ఇస్తారు? వరల్డ్లో హైయెస్ట్ ఎకనామీ ఉన్న థర్డ్ కంట్రీ మనది. ఇండియా వరల్డ్లో ఎకనామీలో థర్డ్ కంట్రీగా నిలిచింది. మరి అలాంటి దానికి సంబంధించి అలాంటి దానికి కదా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మీకు ఎలా ఇస్తారు? ఒక్కసారైనా ఆలోచించాలనిపించలేదా? అసలు ఏమి నమ్మి మీకు ఇవ్వాలి? అయినప్పటికీ 19% ఇవ్వడం చాలా చాలా గొప్ప అని చెప్పేసి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎవరైతే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ మిగతా ఏ కంట్రీస్కి తక్కువ అయ్యాయి ఏంటి, ఎవరెవరికి తక్కువ చేశారు ట్రంప్ అనేది కూడా తెలుసుకుందాం. ఒక ఒప్పందంలో ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో నిలిచింది. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాల కంటే భారత్పై అమెరికా విధించే పన్ను తక్కువగా ఉంటుంది. అయితే యూరప్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రు దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ పన్ను కొంచెం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అమెరికా బ్రెజిల్పై 50% పన్ను విధిస్తోంది. మయన్మార్, అదేవిధంగా లావోస్పై 40%, చైనాపై 37%, దక్షిణాఫ్రికాపై 30%, అదేవిధంగా దక్షిణ ఆసియాలోని వియత్నాం, బంగ్లాదేశీలపై 20%, పాకిస్తాన్, మలేషియా, కంబోడియా, థాయిలాండ్ సుమారు 19% పన్ను ఉంది. మరోవైపు బ్రిటన్పై కేవలం 10% మాత్రమే. ఇక యూరప్, అదేవిధంగా స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాపై 15% పన్ను ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించి మనం కొంచెం కంపేర్ చేసుకుంటే మనం కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నామని చెప్పాలి. మరి ఇప్పటికే మనం యూరప్తోని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసుకున్నాం కదా, దాని మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? నో, కంప్లీట్లీ అది డిఫరెంట్ అండ్ ఇది డిఫరెంట్. మనం ఇప్పటికే ఒక 2-3 స్టేట్స్తోని జీరో టారిఫ్, అంటే మనకి ఎలాంటి దానికి సంబంధించి ఇప్పుడు ఈ అయితే మనం యూరోప్ అండ్ ఇండియాకి సంబంధించి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసాము. ఆలివ్ ఆయిల్, కొన్ని ఫుడ్స్కి సంబంధించి, అదేవిధంగా వైన్, కార్స్, ఇవన్నీ కూడా తక్కువ రేటుకి వస్తాయి. అవి అలానే ఉంటాయి, అవి స్టేబుల్గా ఉంటాయి. కానీ దాంతోపాటు అడిషనల్గా మనకి ప్రధానమంత్రి సైడ్ నుంచి ఈసారి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. 2026లో ఇది ది బిగ్గెస్ట్ గిఫ్ట్ అనే చెప్పాలి ఖచ్చితంగా. సో ట్రంప్కి ప్రజెంట్ ఇండియా వ్యాప్తంగా అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఓవరాల్గా ట్రంప్ ఇన్ని రోజుల పాటు ఏదో కక్ష సాధింపుల్లాగా నేను విరుచుకుపడతాను, నేను కొడతాను, తిడతాను, అరుస్తాను అని అనుకున్న వ్యక్తి సడన్గా మారాడా, లేకపోతే ఇది కూడా ఏదైనా ప్లాన్లో భాగమేనా అని చాలామంది కూడా ఒక 2-3 డిఫరెంట్ టైప్స్లో ఆలోచిస్తూ ఉన్నారు. లెట్స్ సీ. మరి ఆయన దీని గురించి సంబంధించి ఫర్దర్గా పెట్టిన ట్వీట్స్ అయితే ప్రజెంట్ వైరల్గా మారాయి. సో ట్రంప్ 50% నుంచి 18%కి వచ్చిన టారిఫ్ మీరేమనుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.